విషయం కదా? అంతా బ్రిటానియా బిస్కెట్ కంపెనీ వాళ్ళ సౌజన్యం. బిస్కెట్ కంపెనీ వాళ్ళ సౌజన్యం కాదా? 6 అంగుళాల బిస్కెట్ ప్యాకెట్ 6 అడుగుల మనిషిని నా ఒళ్ళోకి చేర్చింది కదా. కమాన్. ఐ లవ్ యూ. మీరు ప్రేమించవలసింది నన్ను కాదు, మీ భార్యని. మరి నిన్ను? లైట్ ఆఫ్ చేయండి, చెప్తాను. మమత, ఏమిటిది? అయిన వాళ్ళు ఎవరు లేకుండా నా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేస్తానన్నారు మా నాన్న. మమత, ఏమండి, మీరు ఉద్యోగం మానేసి వేరే ఏదైనా వ్యాపారం పెట్టండి, నేను కూడా హెల్ప్ చేస్తాను. నేను బాగా డబ్బు సంపాదించాక నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఎవరిని? చెప్పండి, మిమ్మల్ని. థ్యాంక్ యూ. క్యాంప్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ పని చేశారా, సంగీతం నేర్చుకున్నారా? ఆ పాటలు ఆపి త్వరగా రండి, ఆఫీస్కి టైం అవుతుంది. అలాగే వస్తున్నాను, టిఫిన్ రెడీ చేయి. పోస్ట్. ఇదిగోండి పార్సల్. ఎక్కడి నుంచి? వచ్చే ఉత్తరాలు వేసి వస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో చదివి చెప్పే తీరికలేదు తల్లి. నువ్వు తీరిక చూసుకోమ్మా. ఓ సంతకం పారేయండి. పోస్ట్మెన్, నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? మీ ఇంటికి వచ్చేదాకా ఆత్రం ఎందుకు తల్లి, వస్తున్నాగా. అయినా ఈ ప్రేమించుకోవడం కాదు కానీ మధ్యలో నా దుంప తెంపేస్తున్నాను. ఇదిగోనమ్మా 3 దస్తాల ప్రేమలేఖలు. ప్రేమలేఖలు. థ్యాంక్ యూ. ఏమమ్మా, నీ ప్రీడి పేపర్ మిల్ ఉందా? పేపర్ మిల్ కాదు, ప్రెస్. పోస్ట్మెన్ గారు, గౌరవనీయులైన గోవర్ధన గారికి మొన్న మీరు సతీ సమేతంగా మా హోటల్లో విడిది చేసినందుకు మా కృతజ్ఞతలు. మీ శ్రీమతి ఫోటో, మీ డైరీ మీరు మా రాజ్యంలో మర్చిపోయారు. ఈసారి మీరు మీ శ్రీమతితో వచ్చినప్పుడు మా రాజ్యగా దయచేస్తారని భావిస్తున్నాం. అత్తగారింటికన్నా సౌకర్యాలు సౌఖ్యాలు ఇచ్చే పసందైన రాజ్యం మాది. ఇట్లు హోటల్ మేనేజర్. దేవి, నేను రెడీ, నీదే ఆలస్యం. త్వరగా వడ్డించు, ఆకలి దంచేస్తుంది. దేవి, ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో ఎవరిదో మీకు నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. అయితే నేను చెప్తా వినండి, మీ రెండో భార్యది. దేవి, ఏమిటి మాట్లాడేది? భార్య ఏంటి? అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదా? పెళ్ళేంటి? పెళ్లి కాకుండానే హనీమూన్కి వెళ్ళారా? నీ మాటలు అర్థం కావటం లేదు. అసలు నీకు ఆ ఫోటో ఎక్కడిది? మీరు కొత్త భార్యతో మర్చిపోయి పెళ్ళాన్ని మర్చిపోయినట్టే డైరీ కూడా మర్చిపోయారు. మీ అత్తగారు పంపించారు. చిచి, అదంతా అబద్ధం. ఏది? పెళ్ళవడవా, హనీమూన్కి వెళ్ళవా? నేనేం పెళ్లి చేసుకోలేదు. అలా అని చెప్పి రూమ్ తీసుకున్నారన్నమాట. అలా అని చెప్తేనే కానీ రూమ్ ఎవరు? చెప్పండి, మీకేం తక్కువ చేశాను? నాలో లేంది దానిలో ఏం కనపడింది మీకు? చెప్పండి, మిమ్మల్ని. పొరపాటైపోయింది. ఏదో క్షణికావేశంలో. ఇంకా ఎందుకంటే అబద్ధాలు? క్షణికావేశంలో వైజాగ్ వెళ్లి రూమ్ తీసుకుని 3 రోజులు గడిపారన్నమాట. ఇదంతా క్షణికావేశంలో జరిగిందని నన్ను నమ్మమంటారు? దేవి, పొరపాటైపోయిందన్నానుగా. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది పొరపాటు? దేవి, బజార్ దాన్ని తాకిన చేతులతో నన్ను ముట్టుకోకండి. అది కాదు దేవి, నా మాట విను. వినదలుచుకోలేదు. వెళ్ళండి, తాళికొప్పకే వెళ్ళండి. దేవి, కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడవల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు,
ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదే ఉంది. అణువణువు తానే అయి విశ్వరూపం చూపించారు.